నేను చెప్పిన పాయింట్ కి వ్యతిరేకం కాదు నా పాయింట్. నిమిషం ఒక్క నిమిషం ఏంటంటే రోడ్డుని అనుసరించి ఇల్లు కట్టాలా దిక్సూచి ప్రకారం కట్టాలా? దిక్సూచి ప్రకారం మొత్తం ఊరే సెటిల్ చేయాలి. ప్లానింగ్ ఇచ్చే ముందే ఊరే సెటిల్ చేయాలి. మరి ఊరు సెటిల్ అయిపోయింది, ఇదివరకే సెటిల్ అయిపోయింది కదా. సెటిల్ అయిపోయింది. ఊరు వన్స్ సెటిల్ అయిపోతే అప్పుడు రోడ్ అనుసరించి కట్టాలి. రోడ్ ఇప్పుడు చూడండి, రోడ్ ఇట్లుంది, నేను ఇట్లా చూస్తా అంటే కుదరదు. నేను రోడ్కే ఉండాలి. అందరూ ఒక దారిలో అందరు ఇటు చూస్తే, నేను పిచ్చినా కొడుకులాగా ఇటు చూస్తే ఎట్లా? అట్లా కట్టేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. ఇల్లు దిక్సూచి కరెక్ట్ పెట్టి ఖాళీ స్థలం ఆగ్నేయం పెరుగుతుంది, నైరుతి అట్లా ఉండొద్దు. దిక్సూచిని పెట్టొద్దు. అందుకనే మీరు ఒక పెద్ద స్థలం ఉంది, ఆగ్నేయం చూస్తే మన అనారోగ్యాలు కొన్ని అడ్డంకులు వచ్చేటువంటి అవకాశం కూడా జరుగుతుంది. చాలా మంచి పాయింట్ అడిగిండ్రు. నేను దాని సమాధానం చెప్తా. ఈ రోజు వరకు అది ఎవరు పరిశోధన చేయలే, నేను చెప్తా, గుర్తుపెట్టుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇదే మీకు తూర్పు అనుకోండి, తూర్పు కరెక్ట్ 90 డిగ్రీలకు ఉంది, యాక్సెప్టెడ్. ఒకవేళ ఈశాన్యానికి తిరిగింది మంచిదే, ఓకేనా? ఆగ్నేయానికి తిరిగింది అనుకోండి, మంచిది కాదు అని అంటున్నారు. ఆగ్నేయానికి తిరిగినప్పుడు తూర్పు పడమర ద్వారాలు ఆగ్నేయపు చూస్తున్నాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే, నేను ఇట్లా టర్న్ అయినప్పుడు ఉత్తరం ఏమైంది? ఎటు చూస్తుంది? ఈశాన్యం చూస్తుంది. ఉత్తర దక్షిణాల తూర్పేమో ఆగ్నేయం చూస్తుంది. ఇప్పుడు ఉత్తర దక్షిణాలు డోర్లు పెడితే అప్పుడు ఏమవుతుంది? ఈ మైనస్ ఆ ప్లస్ లెవెల్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఆ విధంగా మీకు అర్థమైంది కదా పాయింట్? తూర్పు ఒక ద్వారం పెట్టండి, ఉత్తరం ఒక ద్వారం పెట్టండి. అట్లా పెట్టొద్దు. ఈ రెండు పెట్టాలి, ఈ రెండు పెట్టాలి, 4 ద్వారాలు పెట్టాలి. 4 ద్వారాలు పెడితే విజయ గృహం అంటారు, ఏ దోషాలే ఉండవు అంటారు. అది లెక్క. అంటే మరి ఇక్కడ స్థలం అంటే చుట్టూ తయారీ పెట్టాలి కంపల్సరీ. ఇక నాకు గింతే స్థలం ఉందంట, నేనేం చేయాలి దానికి? అంటే మీకు పాయింట్ చెప్తున్నా, ఉత్తర దక్షిణాలు ద్వారాలు పెడితే